నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ఉంది. 2006లో నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం వరకు అదే తీరున కొనసాగింది. అక్కడ అత్యధిక శాతం హిందువులు ఉంటారు. భారతదేశంలో మాదిరిగా అక్కడ కూడా అన్ని సాంస్కృతిక విధానాలు ఉంటాయి. నేపాల్ ఆధ్యాత్మిక వైభవం కూడా భారత్కి సరిపోలేలా ఉంటుంది. సీతాదేవి పుట్టిల్లు నేపాల్లోనే ఉంది అని అంటారు. నేపాల్ దేశానికి అండదండలు భారత్ ఎప్పుడూ ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పటికి 20 ఏళ్ల క్రితం నేపాల్లో వామపక్ష విధానాలతో కూడిన ప్రభుత్వాలు రావడంతో పాటు అధికారిక హిందూ రాజ్యం అన్నది కూడా తీసివేశారు. నేపాల్కి వేల ఏళ్ల చరిత్ర ఉంది. భారత్తో భౌగోళికంగా పూర్తి సంబంధాలు కలిగి ఉన్న దేశం. భారత్ సైతం నేపాల్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ స్నేహం చేస్తూ వచ్చింది. 1948 సంవత్సరం వరకు రాణాలు వారసత్వ ప్రధానమంత్రులుగా నేపాల్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే త్రిభువన్ అనే రాజు నేపాల్లో రాణాలను ఓడించారు. అలా ఆయన పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. అదే సమయంలో నేపాల్ని భారతదేశంలో విలీనం చేయడానికి నేపాల్ రాజు త్రిభువన్ ప్రతిపాదనలు పెట్టారని చరిత్రలో ప్రచారంలో ఉన్న విషయం. అయితే ఆనాటి ప్రధాని నెహ్రూ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించడమే కాకుండా నేపాల్ ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని తాము అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పారని ప్రచారంలో ఉంది. ఆనాడే నేపాల్ భారత్లో విలీనమై ఉంటే భారత్ మరింత బలంగా తయారయ్యేదని చెబుతారు. సరిహద్దులలో చైనాతో ఇబ్బందులు లేకుండా ఉండేదని, హిమపర్వత శ్రేణులలో దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థకు ఆస్కారం ఉండేదని అంటారు. పైగా నేపాల్ హిందూ దేశం. అన్ని విధాలుగా భారత్లో అంతర్భాగంగా ఉండేందుకు అవకాశం ఉంది. 3000 ఏళ్ల క్రితం అశోకుడు నేపాల్ని సైతం కలుపుకుని పాలించారని చరిత్ర చెబుతోంది. అయితే ఆనాడు చైనాతో భారత్ చెలిమి చేస్తోంది. ఎక్కడా చైనాకు కోపం వస్తుందో అన్న మీమాంస వల్ల కూడా ఈ ప్రతిపాదనకు భారత్ అంగీకరించి ఉండకపోవచ్చని ఒకవైపు చెబుతారు. అలాగే భారత్ లౌకిక రాజ్యంగా ఉంది. నేపాల్ హిందూ దేశం. అందుకే దూరంగా ఉంచారని, దేశంలోని సెక్యులర్ వాదుల నుంచి ఇబ్బంది రాకుండా ఇలా చేశారు అని కూడా అంటారు. ఏది ఏమైనా నేపాల్ని అలా వదిలేయడం వల్ల ఈరోజు భారత్ కూడా ఇబ్బంది పడుతోందంటారు. నేపాల్కి అన్ని వనరులు ఉన్నాయి. అయినా పేదరికం తాండవిస్తోంది. అంటే దానికి పాలకుల తీరే కారణమంటారు. రాజకీయ సుస్థిరత లేకపోవడం, సరైన పరిపాలన అందించలేకపోవడం వంటివి కూడా దేశాన్ని అశాంతిలోకి నెట్టాయి. ఈ రోజుకి ప్రపంచంలో అత్యధికులు సందర్శించే పర్యాటక క్షేత్రాల్లో, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నేపాల్ ఉన్నాయి. టూరిజం పరంగా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసినా ఆ దేశం బాగుపడేది అని అంటారు. భారత చైనాల మధ్య ఇరుక్కుపోయిన నేపాల్ ఒకనాడు భారత్కి దోస్తీగా ఉంది. అక్కడ వామపక్ష భావాలు కలిగిన పార్టీల అధికారంలోకి రావడంతో చైనా ప్రభావం బాగా ఉంది అంటారు. ఈరోజు నేపాల్ అయితే అత్యంత దారుణంగా ఉంది. భవిష్యత్తు కానరాక ఇబ్బంది పడుతోంది. నేపాల్లో ఈ విధంగా రావడానికి అంతర్గత శత్రువులు, బహిరంగ శత్రువులు కారణమని చెబుతారు. సరైన సమయంలో నేపాల్ భారత్లో విలీనమై ఉంటే ఈరోజు చరిత్ర వేరేగా ఉండేది అన్నది చాలామంది నమ్ముతారు. స్వాతంత్ర అనంతరం జరిగిన చాలా చారిత్రాత్మక పొరపాట్లలో ఇది కూడా ఒకటి అని భావించేవారు కూడా ఉన్నారు.